ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన ప్రభు అయిన యేసయ్య కృపలు అనుదినము నూతనమైన వాగ్దానంతో కలువరి ప్రేమ మనందరినీ ప్రేమించి ప్రతి కుటుంబానికి నూతనమైన వాగ్దానముతో ఆయన చిత్తములో ఆయన కృపలో మనం నడిపిస్తూ సజీవ లెక్కలో బ్రతుకుచున్నామంటే మన ప్రేమ గల యేసయ్య కదా మనలందరినీ ప్రేమించి నూతనమైన వాగ్దానముతో మన కుటుంబంలో ఆనందించి సంతోషించాలని ప్రభు పేరట మరి మన అనేక మందిమే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ బ్రతుకుచున్న ఆ ప్రభు మనకు ఉండబట్టే కదా మరి దినము కలువరి ప్రేమకు మన ప్రభు మనను ప్రేమించి విచుచున్న వాగ్దానము జెకర్యా 3:7 నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిచ్చుదును, నా సన్నిధిలో ఒక దినము ఎంతో శ్రేష్టము. నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను నీకు ఇచ్చేదను, నా సన్నిధిలో ఎంతో నీకు భాగ్యము. ప్రభువా, ఒక్క దినము నీలో ఉండటం వలన నాకెంతో శ్రేష్టము, ఎంతో అదృష్టమన్నట్టుగా ఒక్క దినము దేవుని సన్నిధిలో నువ్వు ఒకవేళ వెళ్ళి మోకరించితే ఆ ప్రభుని ఆయన నామమును బట్టి ఆయన చిత్తాన్ని బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడి దీవించబడి కాపాడుచున్నది కదా. అయితే ప్రియమైన సహోదరులారా, ఆయన చెప్పిన మాట ప్రకారమే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. అవును కదా, ఆయన నా సన్నిధిలో నీవు నిలిచి మొరపెట్టినట్లయితే నీ దేవుడైన యెహోవే నీకు తోడుగున్నాడని ప్రభు ఇక్కడ మనకు తెలియపరుచున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే మారు మనసు లేని బిడ్డలుగా ఉంటున్నామో, మరి దేవుడి సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం వలన నీలో ఉన్నట్టు దుష్టాత్మ వెళ్ళిపోవటం వలన నీలో ఒక మంచితనము ఏర్పాటవుతుంది. నీ హృదయం అనే గుండెను మెత్తగా మాంసం గుండెగా మార్చి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నిలబెట్టుకుంటావో ఆయనే నిన్ను ప్రేమించి నీకు ఆయన చిత్తాన్ని ఆయన కృపను ఇప్పుడు ఎల్లప్పుడూ చూపించే దేవుడు కదా, ఆయన తోడుగా ఉండే దేవుడే కదా. అంతకే కాకుండా ఆయన అంటున్నాడు, నీకు నేను తోడై ఉన్నాను, నీకేమీ తక్కువ కాదంటున్నాడు. నేను నీకు తోడుగా ఉంటున్నాను బిడ్డ, నీకు ఏమి కొరత కాదు, అంత సమృద్ధిగా జరగబోచున్నదని ప్రభువే చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విధమైన కృప మన తండ్రి అయిన యేసయ్య మనందరికి ఇచ్చుచుండగా మనంతో సంతోషంగా ఆనందంగా మరి ఒక్కొక్క దినం ఆయన సన్నిధిలో ఉదయాన్నే నీ కుటుంబంలో మరి ఆయన కోసం ఒక సన్నిధి ఏర్పంచు, చాపవై, బైబిల్ పట్టుకో, మోకరించు, ప్రార్థించు. ఏది అడగాలనో మనుషుల దగ్గర అడగటం కంటే ఆయన ఒక సన్నిధిగా నీ కుటుంబంలో ఏర్పంచుకొని ఆయన దగ్గర యథార్థంగా ముఖాముఖంగా ప్రభుతో మాట్లాడే అలవాటు నీకు నీ పిల్లలకు ప్రతి బిడ్డలకు ప్రతి సంఘానికి ఈ పద్ధతులు ఉంటే మన ప్రభువే మన అక్కర్లు తీర్చేవాడు కదా. బాధపడుచున్నారా? అయితే ప్రభు చెబుతున్న మాటను బట్టి ఈరోజు అంటున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవే నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండాలంటున్నాడు. నేను మీ దేవుడైన యెహోవానే కదా. మరి మీరు పరిశుద్ధులు ఉన్నట్లయితే నేను పరిశుద్ధుడినే కాబట్టి మీరు కూడా ఏమై ఉండాలా? పరిశుద్ధుడిగా ఉండాలని ప్రభు నేర్పిస్తున్నాడు. మరి అలాంటి ఆలోచన ఏ కుటుంబంలో కలిగి ఉంటున్నాం? మనం తండ్రిని రోజు జ్ఞాపం చేసుకుంటున్నామా? మరి ప్రభును జ్ఞాపం చేసుకున్న వారికి మంచి ఆలోచన కలిగి ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు. వారి కుటుంబంలో మరి అద్భుతంలో ఆశ్చర్యం జరిగినప్పుడు ఇతరులు కూడా ఆ విధంగా ఉండాలా ఆశపడతారు. ఎన్నో కుటుంబాలు ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించలేని పరిస్థితిలో ఉన్నారు. వారిని అందరిని బట్టి కూడా మన ప్రభు అంటున్నాడు, ఒక్క దినము నువ్వు నా సన్నిధిలో ఉన్నట్లయితే నువ్వు ఎంతో మరి భాగ్యం పొందుకున్న బిడ్డగా అంటున్నావు. మరి ఎంతో భాగ్యం పొందుకోవాలంటే ఎక్కడ వెళ్ళినా ఎంతో భాగ్యం మనం పొందిన వ్యర్థమే, కానీ దేవుని దగ్గర మనం ఉంటే మనకెంతో ఆనందం సంతోషమే కదా. మరి జీవం గల దేవుడు మనతో మాట్లాడుతూ విశ్రాంతి దినం మనం ఎక్కడుండాలా? దేవుని సన్నిధిలో ఆయన్ను అనుసరించి ఆయన చిత్తములో ఆయన కృపలో విశ్రాంతి దినం మనకిచ్చినాడు. 6 దినములు పనులు చేసుకోమని చెప్పినాడు. 7వ దినం విశ్రాంతి దినం. ఆ రోజు నా సన్నిధిలో నీవేం మొరపెట్టుచున్నావో నీ మొరలు ఆలకించి నిన్ను ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు. మరి నీ కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, నువ్వు చేసిన పని పాటలందు కావచ్చు, నీవు ఒక్క దినము దేవుని సన్నిధిలో ఉండటానికి నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆయన నీ మొర ఆలకించి
అన్ని దేవుడు నీకు ఇవ్వచ్చున్నాడు కదా. అయితే మరి విశ్రాంతి దినమున మరి ఎప్పుడైనా కూడా వ్యర్థంగా అక్కడే మీ సంఘాల్లోనే మరి చర్చి ఉంటున్నది. మీరు చర్చికి వెళ్ళకుండా ఆ రోజు కూడా మరి రెస్ట్గా ఇండ్లలో కూర్చొని బజారులో కూర్చొని ప్రభునామమును వ్యర్థంగా వెయిట్ చేయకూడదు. ఆయన సన్నిధిలో మనం కనిపించాలి. విశ్రాంతి దినము బహు శాశ్వతమైన దినం. అది దేవుని మాటలు వినిపించే దినం. ఆ విశ్రాంతి దినమున అద్భుతములు ఆశ్చర్యకరములు ప్రభునామం నుంచి రావచ్చున్న పరిశుద్ధాత్మ దేవుని దిగిరవచ్చుండగా శాశ్వతంగా మనం వెళ్ళటానికి దారి చూపించే దినము విశ్రాంతి దినం. మరి ఆ దినము మనము దేవుని సన్నిధిలో కనిపించాలని ఎంతో భాగ్యం పొందుకుంటామని ప్రభు చెబుతున్నారు. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి, మీ నామములో తండ్రి మీరు మీ సన్నిధిలో ఉండాలని విశ్రాంతి దినమున నాన్న మీ నామములో మీ చర్చిలో మీ ఆ సన్నిధిలో ప్రతి బిడ్డ ప్రార్థన చేసి ప్రతి చర్చిలలో దేవుని ఆయన చిత్తాన్ని ఘనపరుచుకునే బిడ్డ భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.